హలో కెమెరా ఏంటది? రిబ్బన్ కట్ చేశారు. చుట్టుపక్కల అందరికీ బాగా సార్. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఒక చంద్రరహిత మండలంగా తీర్చిదిద్దాం సార్. అలాగే గ్రామాన్ని మండలాన్ని బొగ్గరహిత మండలంగా 10 లక్షలు రేటు ఉన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలకి మాకు ఆ స్థలాన్ని ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి ఎంతో గవర్నమెంట్ పనులన్నింటికి ముందు నడిపిస్తానికి సార్ మాకు ట్రాఫిక్ సమస్య చాలా అధికంగా ఉంది సార్. SH42 పాస్ అవుతుంది సార్ ఈ రోడ్డు మీద. పెద్ద మనసులో ఆలోచించి దాని గురించి ఏమన్నా సాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఎంత అడిగారమ్మా? అయితే 12 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చారు వాళ్ళకి. కూడా పొలంలో వాళ్ళు ఎరువుగా వాడుకోవడానికి కానీ వాళ్ళంతా ఉపయోగపడింది. అంతేకాక ఆయా చెరువు చుట్టూ ఉన్నటువంటి ఆయకట్టునంతా కూడా రక్షించుకుని పంటలు రక్షించడం కోసం అంతకంటే ముందుగానే దాన్ని పూర్తి చేసి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు సోదరులందరినీ కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టిసీమ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా రైతు బాగుంటేనే అవసరానికి అనుగుణంగా ప్రకృతి మనకి ఆ నెగిటివ్ ఇన్స్టింక్ట్ ని పెట్టింది. దాన్ని ముఖ్యమంత్రి గారి మరొకసారి మనం హర్షద్వారాలతోని సహకారతోని వెల్కమ్ చెప్తాము. నీరు ప్రగతి ఉద్యమ స్ఫూర్తితో సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాం. సార్ ఆ నెగిటివిటీ జెనెటిక్స్ ద్వారా జీన్స్ ద్వారా వచ్చింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య టీవీలో ఒక సీరియల్ వచ్చింది, మొగల రేకులు అని ఒక సీరియల్ వచ్చింది. మా అపార్ట్మెంట్ ఎదురుగా ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ పోయింది. అప్పుడు టీవీ కట్టేస్తానని చెప్పేసి ఆవిడ టీవీ ఆపేసి వాళ్ళిద్దరు వెళ్ళి లోపల గంట మాట్లాడుకున్నారండి. గంట మాట్లాడుకున్న తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ ఆ 205లో ఉండే అబ్బాయి 305లో ఉండే అమ్మాయి వాళ్ళిద్దరు చాలా చక్కగా చదువుకుంటారు, బాధ్యతని తల్లిదండ్రులు హెల్ప్ చేస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ గురించి నెగిటివ్ ఆ మనిషికి నెగిటివ్ నమ్మే తక్కువ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కార్యసాధకుల మీద రాళ్ళు వేయడం, విమర్శించడం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది. మనం ఆబ్జెక్టివ్ ఆలోచించాలి.
మన భవిష్యత్తుకి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి మీద అంటే కాయలను చెట్లకు రాలేసినట్టుగానే పని చేసే వ్యక్తులనే బంధువుగా భావించి